10,000 రూపాయలకు పనిచేశాడు. అక్కడ కూడా ఏదో తెలియని బాధ. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఎంత సంపాదించినా మనసుకు ప్రశాంతత లేదనే భావంతో కన్న తల్లిదండ్రుల కోసం తన ఊర్లో ఏదో ఒక పని చేసుకుని తన తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలి అన్నదే తన లక్ష్యంగా భావించుకున్నాడు. అదే తరుణంలో తన గళం విప్పి రేలారే రేలా పాటలు ఎన్నో నేర్చుకుని 2018లో తనకంటూ ఒక రేలారే రేలా బృందాన్ని ఏర్పాటు చేసుకుని తన కుటుంబాన్ని గాక మరో 10 మందికి ఉపాధిని కల్పిస్తూ అంతరించిపోతున్న జానపద కళల్ని ప్రజలకు చేరువ చేయడమే తన సంకల్పంగా భావించి ఎన్నో స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చాడు. అదే తరుణంలో 2021లో పుష్ప సినిమాలో అంటావా మామా అంటావా మామా ఈ పాటకు ధీటుగా అంటావా పాప అంటావా పాప అనే పేరడి పాటను పాడి తన ప్రాంతానికే కాకుండా 2 రాష్ట్రాల్లో ఒక జానపద గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మన పల్సర్ బైక్ రమణ. 2022లో ఎలాంటి పెట్రోల్ లేకుండా పల్సర్ బైక్ అంటూ ప్రపంచాన్నే చుట్టుముట్టేశాడు. ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీలో తనదైన స్టైల్ తో ప్రేక్షకులకు ఇంకా ఎంతో దగ్గరయ్యాడు. అదే పాట ధమాకా సినిమా సక్సెస్ మీట్ లో పాడి హీరో రవితేజ గారి మనసును గెలుచుకున్నాడు మన రమణ. అదే సంవత్సరంలో ఉత్తమ జానపద గాయకుడిగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో హీరో సుమన్ గారు మరియు సాయి కుమార్ చేతుల మీదుగా పద్మమోహన్ ఐకాన్ అవార్డును తీసుకున్నాడు. 2023లో తన ప్రతిభను గుర్తించిన డాక్టర్ కళాశ్రీ భిక్షునాయక్ గారి బృందంలో అమెరికాకు వెళ్లి 50 రోజులు ఉండి 8 రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చి అక్కడ ఉన్న తెలుగు వారిని ఉరుతలుగించాడు మన రమణ. తనకు జన్మనిచ్చిన తల్లి తండ్రికి ధైర్యాన్ని ఇచ్చి వీడు నా కొడుకు అని గర్వంగా చెప్పుకునేలా చేశాడు. దట్ ఈస్ పల్సర్ బైక్ రమణ. అచ్చమైన స్వచ్ఛమైన సింపుల్. ఓకే అండి, మన విజయనగరం జిల్లా మెరకముడిద మండలం కొర్ల ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు మరి ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా మెరకముడిద మండలం కొర్ల గ్రామం ఎక్కడో ఒక మారుమూల ఉండే ఒక ప్రాంతం. ఒకనొక టైంలో 3 పూట్ల 10 రూపాయలు సాయం చేసే స్థాయికి ఎదిగానంటే దీని అంతటికి కారణం నేను కాదు మిత్రులారా. నన్ను ఆశీర్వదించింది మీరు, నన్ను సపోర్ట్ చేసింది మీరు. మీ అందరికీ కూడా శిరస్సు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ సపోర్ట్ ఎప్పుడు నా పైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సుల వల్ల మరి ఇందాక ఏమేలో చూసినట్లుగా అమెరికా వెళ్ళాను, లేకపోతే రీసెంట్గా కువైట్ వెళ్ళాను. ఎంతకంతా నాది ఒక్కరిది కాదు మిత్రులారా, మీరందరూ కూడా సపోర్ట్ చేయబట్టి మీ సపోర్ట్ ఎప్పుడు నా పైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో హలో అన్న ఇంకో పెట్టన్నా ఇది హలో మంచి హలో 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 మంచి కాదు బాబా పల్సర్ బైక్ బాబా. సో ఈ పాట మీ అందరి కోసం ఒక థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, వన్స్ అగైన్ అందరూ కూడా క్లాప్స్ కొడితే మరి మిత్రుడు తమ్ముడు రమణతో మీ అందరి కోసం మంచి పాట పాడుతాం. మరి